హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే పచ్చిమిర్చి టమాటోతో రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకుంటామో చూసేద్దాం. ఇక ఫస్ట్ అయితే రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దాం. ఫస్ట్ అయితే చిల్లీ, ఇంకా వెల్లుల్లి ఇట్లా పొట్టు తీసుకొని పెట్టుకోవాలన్నమాట. వెల్లుల్లి ఇట్లా ఉండాలి, ఆనియన్, 4 టమాటోస్, చింతపండు. చిల్లీ అయితే ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. టమాటో కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే. పొయ్యి మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాక ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాతకి ఇంకా జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట నేనైతే. జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నాను నేనైతే. ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇట్లా మంచిగా మిక్స్ అయితే వేసుకోవాలి. ఆయిల్లోనే మంచిగా డీప్ ఫ్రై అయితే అవుతాయి అనమాట చిల్లీ అయితే. ఇట్లా పచ్చిమిర్చి అయితే డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా టమాటా కూడా వేసేసుకోవాలన్నమాట. టమాటా కూడా వేసేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తము. ఇంకా టమాటా అయితే వేసేసినాము. ఒకసారి అయితే కలుపుకుందాము. ఇంకా మంచిగా ఆయిల్లోనే మంచిగా ఉడికించుకోవాలన్నమాట. టమాటాని మంచి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మంచి టేస్ట్ అనేది వస్తుంది ఆయిల్లోనే ఉడకనిస్తూ ఉంటే టమాటోని. ఇక నేనైతే పచ్చిమిర్చి టమాటోతో రోటీ చట్నీ అయితే చట్నీ అయితే ఇళ్ళనే రుబ్బుకుంటున్నాను అనమాట. ఇక మిక్సీ అంటే ఇక అది రొటీన్ కాబట్టి ఇక దీంట్లో రుబ్బుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఒకసారి అయితే ఇట్లా ట్రై చేద్దాం మనం కూడా. పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను అనమాట రోట్లో. పచ్చిమిర్చి అయితే ఇట్లా పేస్ట్ అయితే చేసుకున్నాక ఇంకా కొంచెం చింతపండు అయితే వేసుకోవాలన్నమాట. ఇట్లా చింతపండు వేసుకున్నాక నాకు కావాల్సినంత ఉప్పు అయితే వేసుకుంటున్నా. ఒకసారి అయితే మంచిగా మిక్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఇట్లా పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేసుకొని టమాటా అయితే మంచిగా ఆయిల్ అయితే ఉడికిపోయింది. టమాటా కూడా వేసేసుకుందాం ఇప్పుడు. ఇది కూడా మంచిగా పేస్ట్ అయితే వేసేసుకుందాము. చట్నీ అయితే ఇట్లా వేసేసుకున్నాను అనమాట నేనైతే. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. మంచి టేస్ట్ అనేది వస్తుంది ఆనియన్స్ వేసుకుంటే. వెల్లుల్లి కూడా యాడ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. చట్నీ అయితే ఇట్లా మంచిగా పేస్ట్ అయితే వేసుకున్నాను నేనైతే. పోసుకైతే ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాక జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇంకా వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఎండుమిర్చి ఇవైతే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒట్టి మిరపకాయలు, కరివేపాకు అయితే వేసేసుకున్నాను అనమాట. నేను అయితే కొత్తిమీర వేసుకుంటున్నా. ఇంకా కొంచెం పుదీనా కూడా యాడ్ అయితే వేసుకున్నా. మంచిగా మిక్సీ వేసుకొని పేస్ట్ చేసిన టమాటో మొత్తం ఇందులో అయితే వేసేయాలి. ఇప్పుడు పోస్ట్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు పచ్చడి అయితే ఇట్లా వేసేసుకున్నాం అనమాట. ఇంకా స్మెల్ అయితే ఇట్లా గుమ్మగుమ్మలాడిపోతుంది అసలు పచ్చడి స్మెల్ అయితే
సూపర్ టేస్ట్, అసలు చూస్తుంటేనే అబ్బా నోరు ఊరిపోతుంది. రోట్లో రుబ్బినాం కాబట్టి పచ్చడి అయితే సూపర్ టేస్ట్ ఉంది అసలు. వేడి వేడి అన్నం ఇంకా బాగుంటుంది. పచ్చిమిర్చితో టమాటో పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంది. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దోశకైనా చపాతీకైనా సూపర్ ఉంటుంది అసలు. కాంబినేషన్ అయితే బాగుంటుంది రోటీకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.